ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా మేషరాశి వారందరికీ నమస్కారమండి. మరో 2 రోజుల్లో మేషరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే. ఇక మీకు మీకు మాత్రం ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే కనుక ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. సాక్షాత్ ఆ శివయ్య శాసించిన విధంగానే మేషరాశి వారికి మరో 2 రోజుల్లో ఇదే జరగబోతోంది. అయితే రాబోయే 2 రోజుల్లో మేషరాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ సంఘటనలు ఏమిటి? వాటి యొక్క ప్రభావం వీరి జీవితం మీద ఏ విధంగా ఉండబోతున్నాయి? కెరీర్ పరంగా విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబం అలాగే ఆర్థిక జీవితం లాంటి విషయాల్లో మేషరాశి వారి జీవితంలో ఎలాంటి సందర్భాలు రాబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈ వీడియోకి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే కనుక మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి అంగారకుడు. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి అందరిలాగా ఉద్యోగం చేయడం కానీ వీరి యొక్క సాధారణ జీవితాన్ని గడపడం అస్సలు ఇష్టం ఉండదు. ఇక మిగతా వారి కంటే కూడా ఈ మేషరాశి వారు భిన్నంగా ఉండడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ మేషరాశి వారు పక్క వారి యొక్క శ్రమను ఈ రాశి వారు ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ అస్సలు దోపిడీ చేయడం కానీ అలాగే ఇతరులకు ఆనందం లేకుండా చేయడం కానీ అలాగే ఈ లోకానికి ఏమాత్రం తమ వల్ల లాభం అనేది లేదు అని అనిపించకుండా ముఖ్యంగా ఈ ప్రకృతిని వినియోగించుకోవడం కోసం ప్రకృతిని కాలుష్యమయంగా నాశనం చేయడం కానీ ఈ మేషరాశి వారికి అస్సలు ఇష్టం ఉండదు. ఇక ఈ రాశి వారికి పూర్వజన్మల కర్మల వల్ల వీరి యొక్క జీవితం అనేది అప్పుడప్పుడు వీరు కొన్ని ఇబ్బందులను పడుతూ ఉంటారు. అయితే ఈ మేషరాశి వారికి మాత్రం రానున్న 2 రోజుల్లో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా వీరి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా సూర్యుడు, బుధుడు, రాష్ట్రాధిపతి అంగారకుడు, శనిదేవుడు, శుక్రుడు వీరి యొక్క రాశి సంచారం కారణంగా వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఎలాంటి అడ్డంకాలు లేకుండా వీరి పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. వీరు కష్టే ఫలి అనే విధానం వల్ల వీరు శ్రమించి కష్టపడి పనిచేయడం కారణంగా ఈ మేషరాశి వారు మాత్రం వీరు అనుకున్న పనులన్నీ సజావుగా పూర్తి చేసుకుంటారు. ఎందుకంటే ఈ రాశి వారికి కొంత గాంభీర్యత్వం వీరి యొక్క జీవితంలో ఎక్కువగా ఉంటుంది. వీరు కొంచెం మొండిగా ప్రవర్తిస్తారు. ఈ మేషరాశి వారు అనుకున్న పనులను సజావుగా పూర్తి చేసుకుంటారు. ఎవరికి తల వంచని విధంగా ఒకరి దగ్గర చేయి చాపని విధంగా ఈ మేషరాశి వారు ఎప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారు 10 మందికి సహాయం చేస్తారే కానీ ఒకరి దగ్గర దోపిడీ అసలు చేసుకోరు. ఈ మేషరాశి వారు ఎప్పుడు కూడా తమ జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే మేషరాశి వారిలో వీరు చేసే ప్రతి వ్యాపారం విజయాలను సాధించి తీరుతాయి. అలాగే వీరు కష్టపడే పనిచేసే మనస్తత్వం కారణంగా ఈ రాశివారు ప్రతి విషయంలో కూడా ముందు వరుసలో ఉంటారు. ఇక డబ్బులను పెట్టుబడికి పెట్టిన సందర్భాల్లో మేషరాశి వారు వీరు చేసే ప్రతి వ్యాపారాన్ని ఆర్థిక పరంగా ఎంతో లాభాలను పొందుకుంటారు. అయితే ముఖ్యంగా మరో 2 రోజుల్లో ఒక స్త్రీ కారణంగా ఈ మేషరాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఒక రంగా చెప్పాలంటే ఈ సంఘటనలు అనేవి మేషరాశి వారికి అదృష్టాన్ని అందిస్తాయని చెప్పుకోవాలి. కేవలం ఒక స్త్రీ కారణంగా ఆమె ఇచ్చిన సలహాల కారణంగా ఈ రాశివారు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ మీకు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు మీరు పాటించడం ద్వారా అలాగే ఆ స్త్రీ మీకు ఎదురు రావడం కారణంగా ఇలాంటివి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఇక ఏ పనులైతే మీరు చేయలేము అని అనుకోని కూడా పనులన్నీ కూడా మీకు ఇప్పుడు అనుకూలంగా మారి మీకు ఆ పనులు లాభపూరితంగా సాగుతాయి. ఇది కూడా మీ యొక్క జీవితంలో ఇప్పటికీ ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుంది. అయితే ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, మీ సోదరి కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీ కూతురు కావచ్చు. ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగానే మరో 2 రోజుల్లో మీ జీవితంలో ఆనందం తాండవిస్తుంది. ఇది కేవలం ఆ పరమశివుడి దగ్గరుండి నడిపిస్తున్నట్టు విధంగా ఆ స్త్రీ రాక లేదంటే ఆ స్త్రీ యొక్క నిర్ణయం మీరు పాటించడం లేదా ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని, రాజయోగాన్ని కలగజేస్తాయని చెప్పుకోవాలి. కాబట్టి ముఖ్యంగా
మేషరాశి వారు స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లోనూ కించపరచకండి. స్త్రీలను గౌరవించండి. ముఖ్యంగా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.